షాద్ నగర్లో పోలీసుల నాకాబందీ. ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు. సి విజయకుమార్, రూరల్ సీఏ నర్సయ్య, డిఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ సిఐ చంద్రశేఖర్ సహా భారీ సిబ్బంది హాజరు. 3 ఎక్సైజ్ కేసులు, 3 గుట్కా కేసులు, 13 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన విస్తృత తనిఖీల్లో వాహనాల తనిఖీలలో నిషేధిత గుట్కా అమ్మకాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 6 బయట మద్యం సేవించడం లాంటి ఘటనలపై స్పందించి కేసులు నమోదు చేశారు. షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో స్థానిక చటాన్ పల్లి, రైల్వే గేట్, అదేవిధంగా బస్టాండ్ వద్ద భారీ సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలను తనిఖీ చేయడంతో పాటు వారి వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఏసీపీ లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సైబరాబాద్ కమిషనర్, శంషాబాద్ డీసీపీ అధికారుల ఆదేశాలతో నాకబందీ నిర్వహించినట్లు తెలిపారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఈ సందర్భంగా తెలియజేశారు. గుట్కా బదులుగా పోకలు నమలడం వల్ల అజీర్ణ సమస్యలు పోతాయి. ప్రయాణంలో డ్రైవర్స్కు పోకలు నమలడం వల్ల కాస్త యాక్టివ్ కావొచ్చు. గుట్కాకు ప్రత్యామ్నాయంగా నాచురల్గా తయారు చేసే పాన్ పోకలతో సహా నమలడం మంచిది. మీకు కూడా చాలా తెలిసి ఉంటాయి. కామెంట్స్ రూపంలో తెలపండి. పాన్ 10 రూపాయలకు 1, గుట్కా 10 రూపాయలకు 2 నుండి 3 ప్యాకెట్లు వస్తాయి. పాన్, పోకలు, సోంపు లాంటివి డబ్బులు ఇచ్చి ఆరోగ్యాన్ని పెంచుకోవడం. గుట్కా డబ్బులు ఇచ్చి అనారోగ్యాన్ని పెంచుకోవడం దీర్ఘ కాలంలో ఆరోగ్యానికి మంచివి కావు.